శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒకప్పుడు కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి సడన్గా ఒకరోజు నన్ను ఒంటరిగా వదిలేయండి అని తలుపు వేసుకుంటే అది వారిలో ప్రేమ లేకపోవడమా, లేక ఆ లోపల ఎవరికీ కనిపించని, భరించలేని ఒక మానసిక అలసట? ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో సరిగా ఇదే విషయాన్ని అర్థం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా అండి. ఈరోజు మనం చూడబోయేదేంటంటే కేవలం ఒక మందు లక్షణాల జాబితానో లేదా ఏదో ఒక జబ్బును నయం చేసే చిట్కానో కాదు. ఒక మనిషి లోపల జరిగే ఒక అద్భుతమైన కానీ అంతే బాధాకరమైన ఒక మార్పుని మనం గమనించబోతున్నాం. హోమియోపతి భాషలో చెప్పాలంటే ఇదొక లివింగ్ కాన్స్టిట్యూషనల్ అడాప్టేషన్. అంటే పరిస్థితులకు ఒక జీవి ఎలా తనను తాను మార్చుకుంటుంది అనే తత్వాన్ని ఈరోజు విశ్లేషిద్దాం. రైట్. అంటే ఒక మనిషిని లక్షణాల సమూహంగా కాకుండా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా అర్థం చేసుకునే ప్రయాణమన్నమాట. గత కొన్ని ఎపిసోడ్స్లో మనం ఫాస్ఫరస్ తత్వాన్ని చాలా వివరంగా నేర్చుకున్నాం కదా. ఆ అద్భుతమైన ప్రయాణం తర్వాత ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన సెపియా సిరీస్లోని మొదటి భాగాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మన విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం ఒక్కటే: సెపియా అంటే ఎవరో, అసలు హూ ఈజ్ సెపియా. అవును, సెపియా అంటే ఎవరు అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో మీరు ఫాస్ఫరస్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అక్కడి నుండే మొదలు పెడదాం. ఫాస్ఫరస్ని మనం చూసినప్పుడు వాళ్ల తత్వం ఎప్పుడూ అందరితో కలవడానికి, తమను తాము విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవునవును, ఆ ఓపెన్నెస్ ఉంటుంది వాళ్లలో. ఎగ్జాక్ట్లీ. కనెక్షన్ కోసం తపన ఎప్పుడూ ఉంటాయి. కానీ సెపియా విషయానికొస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. సెపియా ఎప్పుడూ తన శారీరక, మానసిక శక్తిని ఆదా చేసుకోవడానికి, అంటే ఎనర్జీ కన్జర్వేషన్కి ప్రాధాన్యతిస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. ఫాస్ఫరస్ ఒక స్పాంజ్ లాగా చుట్టూ ఉన్న భావోద్వేగాలను, ఆ మనుషులను తనలోకి పీల్చుకుంటూ ఉంటే, మరి సెపియా దానికి ఆపోజిట్ కదా. అవును. అంటే ఒక తాబేలులాగా తనను తాను రక్షించుకోవడానికి ఎవరైనా దగ్గరికి రాగానే తన చిక్కలోకి వెళ్ళిపోతుందా? ఈ పోలిక కరెక్టేనా అండి? అబ్బా, చాలా అద్భుతమైన పోలిక. తాబేలు చెప్పలోకి వెళ్ళిపోవడం అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. అయితే ఈ మందును మనం సముద్రంలో ఉండే కట్లేఫిష్ అనే జీవి ఇంకు నుండి తయారు చేస్తాం కదా. రైట్, కట్లేఫిష్. కట్లేఫిష్ స్వభావాన్ని గమనిస్తే సెపియా తత్వం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ జీవికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, లేదా ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది తన చుట్టూ ఒక నల్లటి ఇంక్ క్లౌడ్ను వదులుతుంది. ఆ చీకటి తెర వెనుక దాక్కుని తనను తాను రక్షించుకుంటుంది. సెపియా వ్యక్తులు కూడా సరిగ్గా ఇదే చేస్తారు. వావ్, అంటే వాళ్ల చుట్టూ వాళ్ళు ఒక అదృశ్యమైన గోడను నిర్మించుకుంటారన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రపంచం నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక తమ ఎనర్జీని కాపాడుకోవడానికి వారొక మానసికమైన ఇంక్ క్లౌడ్ని సృష్టించుకుంటారు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయమేంటంటే ఈ ఫాస్ఫరస్ తత్వం కానీ, సెపియా తత్వం కానీ మంచివి లేదా చెడ్డవి అని మనం నిర్ధారించలేము. నిజమే, జడ్జి చేయకూడదు. కరెక్ట్. ఇవి కేవలం పరిస్థితులకు మనిషి అలవాటు పడే విధానాలు, అంటే అడాప్టేషన్స్ మాత్రమే. ఇతను మంచివాడు, ఆమె చెడ్డది లాంటి ఎలాంటి నైతిక తీర్పులు ఒక హోమియోపతి విద్యార్థికి ఉండకూడదు. ఇది చాలా పెద్ద పాయింట్ అండి. ఎందుకంటే చాలామందికి సెపియా అనగానే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే వాడే మందు, లేదా బేరింగ్ డౌన్ సమస్యలు ఉంటే వాడే మందు అని ఒక ముద్ర వేసేస్తారు కదా. అవును. లేదా కోపంతో అందర్నీ ద్వేషించే వాళ్లకు ఇచ్చే మందు అని కూడా అనుకుంటారు. అదే కదా మనం చేసే అతిపెద్ద పొరపాటు. అందుకే సెపియాను మనం ఇంత లూతుగా అధ్యయనం చేయాలి. హోమియోపతిలో అత్యంత ముఖ్యమైన ఈ పాలిక్రెస్ట్ క్రానిక్ రెమెడీలలో సెపియా ఒకటి. సెపియా అనగానే కేవలం ఇండిఫరెన్స్ లేదా నిర్లిప్తత అనే ఒక చిన్న పదానికి దాన్ని పరిమితం చేయకూడదు. రైట్. అంటే ఆ ఒక్క పదంతో వాళ్ళని డిఫైన్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఆ అపోహలన్నిటినీ బద్దలు కొట్టాలి. అసలా నిర్లిప్తత వెనుక ఏం జరుగుతోంది? వాళ్లు పుట్టుకతోనే అలా ఉంటారా, లేక ఏవైనా పరిస్థితులు వాళ్ళను అలా మారుస్తాయా అనేది అర్థం చేసుకోవాలి. నిజమేనండి. ఇప్పుడు నాకు కూడా అదే డౌట్ వస్తోంది. ఈ సెపియా వ్యక్తిత్వం ఎందుకు అలా మారుతుంది? అసలు దీని వెనుకున్న లాజికల్ ఫ్లో ఏమిటి? ఒక మనిషి సడన్గా ఒకరోజు ఉదయాన్నే లేచి నేను సెపియాలాగా మారిపోతాను అనుకోడు కదా. లేదు, ఖచ్చితంగా అలా జరగదు. పుట్టుకతోనే ఎవరూ సెపియాలాగా నిర్లిప్తంగా ఉండరు. ప్రారంభంలో వీరు కూడా అందరిలాగే ఉంటారు. కుటుంబ బాధ్యతలను ఎంతో ప్రేమతో శ్రద్ధగా తీసుకుంటారు. ఓహో, అంటే స్టార్టింగ్లో వాళ్ళు చాలా యాక్టివ్ అండ్ కేరింగ్ అన్నమాట. అవును. కుటుంబ సభ్యుల కోసం, పిల్లల కోసం, తమ కెరియర్ కోసం తమ శక్తి వంచన లేకుండా ఎంతో ప్యాషన్తో పనిచేస్తారు. కానీ నిరంతర ఒత్తిడి, అంటే ప్రొలాంగ్డ్ స్ట్రెస్,
మరియు దానికి తోడయ్యే తీవ్రమైన మానసిక అలసట వల్ల ఒక మార్పు మొదలవుతుంది. ఆ బరువును మోయలేక నెమ్మదిగా తమలో మిగిలి ఉన్న కొద్దిపాటి శక్తిని ఆదా చేసుకునే స్థితికి చేరుకుంటారు. ఇది ఒక క్రమమైన పరిణామం అండి, ఒక్కరోజులో జరిగేది కాదు. ఒక్క నిమిషమండి, ఇక్కడ నేను కొంచెం అభ్యంతరం వ్యక్తం చెయ్యాలి. మీరు మానసిక అలసట అంటున్నారు, శక్తిని ఆదా చేయడం అంటున్నారు. అంటే వారు బాధ్యతల నుండి పారిపోతున్నారా? అలాని కాదు. అంటే ఒకప్పుడు బాధ్యతలు తీసుకుని అన్నీ ప్రేమగా చూసుకున్నవారు కష్టం రాగానే లేదా అలిసిపోగానే ముఖం తిప్పుకుంటే దీన్ని మనం బాధ్యతారాహిత్యంగానో లేదా ఒక మోరల్ ఫెయిల్యూర్గా చూడాలి కదా. బయట వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. దీన్ని జస్టిఫై ఎలా చేస్తాం? ఇది చాలా సహజమైన ప్రశ్నండి, కానీ ఇక్కడే మనం హోమియోపతిక్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా దీన్ని నైతిక వైఫల్యంగా చూడకూడదు. ఒకప్పుడు కుటుంబాన్ని, పిల్లలను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి కేవలం మానసిక అలసట కారణంగా మాత్రమే వారికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. అంటే వాళ్లలో ప్రేమ లేకపోవడం కాడంటారా? ఖచ్చితంగా కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది వాళ్లలో ప్రేమ లేకపోవడం కాదు. తమను తాము పూర్తిగా కోల్పోకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ల సిస్టమ్ తీసుకునే ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం అది. ఉదాహరణకు, మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ 2% వచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించేస్తుంది కదా. అవును. అంటే ఫోన్ పాడైపోయినట్లు కాదు, ఉన్న ఆ 2%తో ఇంకొంతసేపు బతకడానికి అది చేసే ప్రయత్నం, అంతేనా? అద్భుతం, సరిగ్గా అదే. సెపియా వ్యక్తులు కూడా తమ ఎనర్జీ డ్రైన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్తారు. దీనిని మనం తత్వపరమైన మార్పుగా చూడాలిగాని వాళ్ల వ్యక్తిత్వ లోపంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్జ్ చేయకూడదు. ఈ క్రమంలో మనం వారి మానసిక స్థితిని గమనిస్తే భావోద్వేగాల ఉపసంహరణ అంటే ఇమోషనల్ విత్డ్రాయల్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. అంటే ఆ ఇమోషనల్ విత్డ్రాయల్ అనేది ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా? మనుషుల్లో ఎలా కనిపిస్తుంది? వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, అనవసరమైన సంభాషణలను కోరుకోరు, ఎవరైనా వచ్చి ప్రేమగా పలకరించినా విసుక్కుంటారు. పాపం, పలకరించిన విసుక్కుంటారా? అవునండి, ఎందుకంటే మాట్లాడటం, ప్రేమను వ్యక్తపరచడం కూడా వాళ్లకొక ఎనర్జీ ఖర్చుతో కూడుకున్న పనే. అందువల్ల వారిలో భావోద్వేగ ప్రతిస్పందన అంటే రియాక్టివిటీ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇక్కడ మాకు పెద్ద డౌటొస్తుందండి. నేను కొంతమందిని చూశాను, వాళ్లకు పార్టీలంటే నచ్చదు, ఒంటరిగా రూంలో పుస్తకం చదువుకుంటూ ఉండటమే ఇష్టం. వాళ్లను మనం ఇంట్రోవర్ట్స్ అంటాం కదా. అవును, కరెక్ట్. మరి ఒకరు పుట్టుకతోనే ఇంట్రోవర్ట్ అయి ఉండి ఒంటరితనం కోరుకుంటే, ఇంకొకరు సెపియా తత్వం వల్ల ఒంటరితనం కోరుకుంటే, ఈ రెండింటికీ తేడా ఎలా కనిపెట్టాలి మనం? బయటనుంచి చూస్తే అంతా ఒకేలా కనిపిస్తుంది కదా. ఇది చాలా అద్భుతమైన ప్రాక్టికల్ పాయింట్ అండి. చూడండి, ఇంట్రోవర్ట్కు ఒంటరిగా ఉండడం అనేది సహజమైన స్వభావం వాళ్లకు. అది ఆనందాన్నిస్తుంది. రైట్, వాళ్లకు అదే హ్యాపీ స్పేస్. ఎగ్జాక్ట్లీ. వారు నలుగురిలో ఉంటే శక్తిని కోల్పోతారు, ఒంటరిగా ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతారు. అక్కడ ఎలాంటి స్ట్రెస్ ఉండదు. కానీ సెపియాలో అలా కాదు. సెపియాలో ఒకప్పుడు చురుకుగా ఉండి, అందరితో కలివిడిగా ఉండి, పార్టీలు, ఫంక్షన్లు ఎంజాయ్ చేసిన వ్యక్తి కేవలం నిరంతర ఒత్తిడి వల్ల, ఒక భారమైన బాధ్యత వల్ల మాత్రమే ఒంటరితనాన్ని వెతుక్కుంటాడు. ఓహో, అంటే వాళ్ళు ఆ ఒంటరితనంలో ఎంజాయ్ చెయ్యరు, కేవలం తమ శక్తిని వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆ ప్రశాంతతను వెతుకుకుంటారు. సరిగా చెప్పారు. వాళ్ళు ఎంజాయ్ చెయ్యరండి, కేవలం సర్వైవ్ అవుతారు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, వీరు పైకి విసుగ్గా, కోపంగా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నట్లు కనిపించినా తమ పనులను, బాధ్యతలను మాత్రం ఎక్కడా ఆపరు. చాలా సమర్థవంతంగా చేస్తారు. ఆగండి, అలిసిపోయారు, పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నారు అంటారు, మళ్ళీ పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తారంటారు. ఇదేంటి కాంట్రడిక్షన్ లాగా ఉందే? కాంట్రడిక్షన్ కాదు, ఇక్కడే సెపియా బ్యూటీ ఉంది. దీన్నే క్వైట్ ఎఫిషియన్సీ అంటారు. క్వైట్ ఎఫిషియన్సీ అంటే వాళ్ళు ఇంట్లో వంట చేస్తారు, బట్టలుతుకుతారు, పిల్లల హోంవర్క్ చూస్తారు, లేదా ఆఫీస్లో ఫైల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తారు. కాని ఆ పనుల్లో జీవం ఉండదు. ఒక రోబోలాగా, ఎలాంటి ఎమోషన్ లేకుండా, ముఖం బ్లాంక్గా పెట్టి సైలెంట్గా చేసుకుంటూ పోతారు. అబ్బా, వింటుంటేనే చాలా భారమనిపిస్తోంది. అవునండి, ఎవరైనా వచ్చి ఏంటి అలా ఉన్నావు అని పలకరిస్తే చాలు చిరాకు పడతారు. ఎందుకంటే ఆ పలకరింపు వాళ్ళ కన్జర్వేషన్ మోడ్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. మైండ్ బ్లోయింగ్ అండి. క్వైట్ ఎఫిషియన్సీ అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఆపేసి కేవలం యాక్షన్ మాత్రమే చేస్తారు. అయితే మానసికపరమైన ఈ కుంగుబాటు
లేదా ఇమోషనల్ విత్డ్రాయం అనేది ఖచ్చితంగా శారీరక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది కదా? వీరి అడాప్టివ్ మెకానిజం ఫిజికల్గా ఎలా వ్యక్తమవుతుంది? తప్పకుండా చూపిస్తుందండి. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ అడాప్టివ్ మెకానిజం అంతా కూడా కుదించుకుపోవడం అంటే కాంట్రాక్టింగ్ ఇన్వర్డ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ మానసిక అలసట శారీరకంగా ఎలా కనిపిస్తుందంటే వారిలో సాధారణ జీవశక్తి, ఆ జనరల్ వైటాలిటీ పూర్తిగా పడిపోతుంది. అంటే ఎనర్జీ లెవెల్ జీరో అయిపోతాయా? జీరో కాదు, కానీ చాలా డ్రాప్ అవుతాయి. శరీరం మొత్తం, ప్రతి అవయవం క్రింటికి జారుతున్నట్లనిపిస్తుంది. దీన్నే మనం మెడికల్ టర్మ్స్లో థోసెస్ అంటాం, లేదా మన హోమియోపతి భాషలో బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటాం. ఒక్క నిమిషం. బేరింగ్ డౌన్ అనగానే అందరూ కేవలం గర్భాశయం క్రిందికి జారడం గురించే ఆలోచిస్తారు కదా? అదే కదా మనం చేసే పొరపాటు. అది కేవలం గర్భాశయానికే పరిమితం కాదు. వారి ముఖ కవళికలు క్రిందికి జారిపోతాయి, వారి ఎనర్జీ లెవెల్స్ క్రిందికి పడిపోతాయి, వారి జీర్ణక్రియ మందగిస్తుంది, శరీరంలో ఒక రకమైన స్టాసిస్ ఏర్పడుతుంది. స్టాసిస్ అంటే ఒకచోట ఆగిపోవడమనా మీ ఉద్దేశం? రక్త ప్రసరణ ఆగిపోతుందా? ఆగిపోవడం కాదండి, మందగించడం. స్లగ్గిష్నెస్ అంటాం కదా, అలా. నరాల్లో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. అందుకే వాళ్లకు వెరికోజ్ వెయిన్స్ లాంటివి వస్తాయి. అంటే అటు మైండ్లోనూ స్టాసిస్, ఇటు బాడీలోనూ స్టాసిస్ అనమాట. ఓహో, మైండ్ అండ్ బాడీ రెండూ స్లోడౌన్ అయిపోతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం మొడాలిటీస్, ఫిజికల్ జనరల్స్ గురించి, వాళ్లకు చలి పడుతుందా, వేడి పడుతుందా లాంటి విషయాల్లోకి లోతుగా వెళ్లడం లేదు. ఆ వివరాలన్నీ మనం తదుపరి భాగం కోసం ఉంచుదాం. ఈరోజు కేవలం ఆ సెపియా క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికే పరిమితమవుదాం. సో ఇప్పటివరకు సెపియా సైకాలజీ ఎలా ఉంటుందో ఒక చిత్రంలా కళ్ల ముందు కదలాడుతోంది. మనకు కాన్సెప్ట్ అర్థమైంది. కానీ ప్రాక్టికల్గా రేపు ఉదయం ఒక పేషెంట్ మన క్లినిక్లోకొచ్చినప్పుడు వారిని ఎలా గుర్తుపట్టాలి? 2 ప్రాక్టికల్ సినారియోలు తీసుకుని విశ్లేషిద్దాం. తప్పకుండా, చెప్పండి. నేనొక కేస్ చెప్తాను. ఒక గృహిణి ఇల్లు చాలా పర్ఫెక్ట్గా ఉంచుతుంది, పిల్లల పనులన్నీ చేస్తోంది. కాని గత 6 నెలలుగా భర్తతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆయన ఆఫీస్ నుండి రాగానే ఒక ప్లేట్లో అన్నం పెట్టేసి తన గదిలోకి తను వెళ్ళిపోయి తలుపు వేసుకుంటోంది. ఆయనేమైనా అడిగితే విసుక్కుంటోంది. సో నాకు క్లారిటీ వచ్చేసింది. ఇందాక మీరు చెప్పిన నిర్లిప్తత, క్వైట్ ఎఫిషియన్సీ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెంటనే వెళ్ళి సెపియా 200 ఒక డోస్ ఇచ్చేయొచ్చా? ఆగండి. అంత తొందరపడకండి. ఏంటండి, అన్నీ సరిపోయాయి కదా? ఇక్కడే మనం మన మూలాలకు, మనకు దారి చూపే డాక్టర్ హానీమన్ గారి ఆర్గనన్ సూత్రాలకు తిరిగి వెళ్ళాలి. కేవలం ఈ లక్షణాలు చూడగానే ఓ ఇది సెపియా క్యారెక్టర్ అని జడ్జి చేసి మందు ఇచ్చేయకూడదు. రైట్. అంటే ఇంకా లోతుగా చూడాలా? అవును. ఆర్గానన్లోని అపోరిజమ్స్ 5 నుండి 7 మనకు ఏం చెబుతున్నాయి? ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని చెబుతున్నాయి. అలాగే అపోరిజం 6 ప్రకారం మనం పేషెంట్ను అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్తో, అంటే ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా గమనించాలి. రైట్. అంటే ఆవిడ భర్తతో అలా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడ ఒక చెడ్డ భార్యానో లేదా గయ్యాళి అనో మనం జడ్జి చేయకూడదు, అంతేనా? ఖచ్చితంగా. మనం ఆవిడ ప్రవర్తన వెనుకున్న పాథాలజీని చూడాలి కానీ క్యారెక్టర్ని జడ్జ్ చెయ్యకూడదు. ఆవిడ అలా ఎందుకు మారింది? 6 నెలల క్రితం వరకు ఎలా ఉంది? ఆవిడలో ఉన్న ఆ థర్మల్స్ ఏంటి? ఆవిడ ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటి? ఇవన్నీ చూడాలి కదా? అవును, నిజమే. మీరు ఒకే ఒక్క లక్షణాన్ని పట్టుకుని మందు ఇస్తానంటున్నారు. అపోరిజం 153 మనకు ఏం చెప్తోంది? అత్యంత విశిష్టమైన, విలక్షణమైన లక్షణాల టోటాలిటీ ఆధారంగానే మందును నిర్ధారించాలి అని కదా? నిజమేనండి. మనం చాలాసార్లు ఈ కీనోట్ ప్రిస్క్రైబింగ్ ట్రాప్లో పడిపోతుంటాం. కేవలం ఆ ఎమోషనల్ డిస్టెన్స్ చూసి సెపియా అనుకుంటాం. అవును, ఇక్కడ మనం మర్చిపోకూడని ఒక ప్రధాన సూత్రముంది గురుకులంలో. గుర్తింపు సూచిస్తుంది, కానీ విశిష్టమైన సమగ్ర లక్షణాలు మాత్రమే నిర్ధారిస్తాయి. అంటే రికగ్నిషన్ సజెస్ట్, క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ కన్ఫర్మ్స్. వండర్ఫుల్ పాయింట్. అంటే పేషెంట్ ముఖ కవళికలు, ప్రవర్తన మనకు సెపియాను సూచించవచ్చు. ఇది సెపియా అయ్యుండొచ్చేమో అనే ఒక ఆలోచనని ఇవ్వవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మాత్రమే ఫైనల్గా ఆ మందును కన్ఫర్మ్ చేయాలి. సరిగ్గా చెప్పారు, అంతే. అద్భుతం. మరి ఇందాక మనం కేవలం గృహిణి గురించి మాట్లాడుకున్నాం. నేనింకో సినారియో అడుగుతాను. అడగండి. ఒక 40 ఏళ్ల ఐటీ ఉద్యోగి పురుషుడు. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు ఆఫీస్లో పిచ్చ వర్క్ ప్రెషర్, ప్రాజెక్ట్ డెడ్లైన్స్తో సతమతమవుతున్నాడు. ఇంటికి రాగాని పిల్లలు నాన్న వచ్చాడు అని పరిగెత్తుకుంటూ వస్తే వాళ్లను పక్కకు నెట్టేసి చీకటి గదిలోకి వెళ్ళిపోయి ఎవ్వరితోనూ మాట్లాడకుండా పడుకుంటాడు. వీకెండ్స్లో భార్య బయటికి వెళ్దామన్నా అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు.
మరి ఇతను పురుషుడు కదా, ఇతనిలో గర్భాశయం బేరింగ్ డౌన్ లేదు కదా, మరి ఇతను సెపియా అవుతాడా? ఎందుకు కాడండి? 100% ఇతనిలో సెపియాతత్వం ఉంది. ప్రాక్టీస్లో మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే. అంటే మగవాళ్లకి కూడా వస్తుందా? ఖచ్చితంగా అండి. సెపియా అనగానే అది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించిన మందు అనే ఒక పెద్ద భ్రమలో ఉంటాం. పురుషుల్లో కూడా సెపియాతత్వం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆఫీస్లో ఉండే నిరంతర ఒత్తిడి, ఆ బర్డన్ వల్ల ఈ వ్యక్తి కూడా తన ఎనర్జీని కాపాడుకోవడానికి పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళాడు. ఓహో, ఆ ఇంటికి రాగానే చీకటి గదిలోకి వెళ్లడమనేది సముద్రంలో కట్లే ఫిష్ ఆ ఇంక్ క్లౌడ్ని వదులుకుని దాక్కోవడం లాంటిదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జెండర్తో సంబంధం లేదండి. ఆ అడాప్టేషన్నే మనం చూడాలి. ఇది వింటుంటే నా మైండ్ ఓపెన్ అవుతోందండి. మనం ఎంత సులభంగా తప్పులు చేసే అవకాశం ఉందో అర్థమవుతోంది. అంటే సెపియా అనేది కేవలం స్త్రీల మందు కాదు, అలాగని కేవలం ఫ్యామిలీని ద్వేషించే మందు కూడా కాదు. అది ద్వేషం కాదు, లోపల పేరుకుపోయిన అలసట. ఖచ్చితంగా. మన గురుకులం గోల్డ్ బాక్స్లో పెట్టుకోవాల్సిన పర్ల్ ఇదే. పాథాలజీ కంటే ముందు ఆ మనిషిని గమనించడం మనం నేర్చుకోవాలి. ప్రవర్తన కంటే ముందు వారి అనుసరణను, అంటే ఆ అడాప్టేషన్ను అర్థం చేసుకోవాలి. నిజమే. ఒకరు తమ భావోద్వేగాలను దాచుకుంటున్నారు అంటే వాళ్లల్లో ప్రేమ లేకపోవడం కాదు, ఆ ఎమోషనల్ రిజర్వ్ని, ఆ మౌనం వెనుక ఉన్న ఆక్రందనను, ఆ క్వైట్ ఎఫిషియన్సీని క్యాచ్ చేయగలగడమే నిజమైన క్లినికల్ విజన్ అండి. ఎంత అద్భుతంగా చెప్పారో! ఈరోజు విశ్లేషణంతా ఒక లాజికల్ గొలుసుకట్టులా భలే సాగింది. ఒకవేళ నేను దీన్ని ఒక సీక్వెన్స్ లాగా పేర్చడానికి ప్రయత్నిస్తే నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో మీరు చెప్పాలి. చెప్పండి చూద్దాం. మొదటగా ఆ వ్యక్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, అంటే స్ట్రెస్ ఉంటుంది. అది ఆఫీస్ కావచ్చు, ఫ్యామిలీ బర్డెన్ కావచ్చు. కరెక్ట్. ఆ తరువాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక వారి శరీరం మరియు మనసు శక్తి సంరక్షణ కోసం, కన్జర్వేషన్ కోసం ప్రయత్నిస్తాయి. దాని ఫలితంగా వారు బయట ప్రపంచం నుండి ఉపసంహరణ, విత్డ్రాయల్ చేసుకుంటారు. అవును. ఆ ఉపసంహరణ వల్లే వాళ్లలో తగ్గిన ప్రతిస్పందన, అంటే ఆ ఇండిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కలిపి ఏర్పడేదే మనం చూస్తున్న ఈ సెపియా యొక్క తత్వపరమైన అమరిక, కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్. నా ఫ్లో కరెక్టేనా? పర్ఫెక్ట్ అండి. 100% కరెక్ట్. ఆ ఒత్తిడి, సంరక్షణ, ఉపసంహరణ, నిర్లిప్తత, ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే మీరు సెపియా ఆత్మను పట్టుకున్నట్లే. వావ్ మాస్టర్, మెమరీ యాంకర్ భలే సెట్ అయింది కదా. అవునండి. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇది మనం సెపియా క్యారెక్టర్ని సులభంగా గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే ఒక లాజికల్ చైన్ మాత్రమే సుమా. ప్రిస్క్రిప్షన్కి ఇది షార్ట్కట్ కాదు. ఫైనల్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడూ ఆ వ్యక్తి తాలూకు సమగ్ర, విశిష్ట లక్షణాలు, అంటే ఆ టోటాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆధారంగానే జరగాలి. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్ ఫైనలీ. ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన జర్నీ చేశాం. ఫాస్ఫరస్ నుండి సెపియాకున్న వ్యత్యాసాన్ని చూశాం. అవును. కట్లే ఫిష్ తన చుట్టూ ఇంక్ క్లౌడ్ని వదిలినట్లు సెపియా వ్యక్తులు తమ చుట్టూ గీసుకునే ఆ అదృశ్య వలయాన్ని అర్థం చేసుకున్నాం. వాళ్లలో కనిపించే ఆ నిర్లిప్తత, ఆ కోపం, ఆ చిరాకు వెనుక ఒక భయంకరమైన అలసట దాగి ఉందని, అది నైతిక లోపం కాదని, కేవలం ఒక సర్వైవల్ మెకానిజం అని తెలుసుకున్నాం. కరెక్ట్గా సమ్మరైజ్ చేశారు. ముఖ్యంగా ఆర్గానోన్ సూత్రాలను పాటిస్తూ ఏ పేషెంట్ను జడ్జి చెయ్యకూడదని నేర్చుకున్నాం. ముఖ్యంగా సెపియా అంటే లక్షణాల సమూహం కాదు, అది జీవించి ఉన్న ఒక అడాప్టేషన్. అవునండి. ఆ ఇంటి బాధ్యతల్లో అలసిపోయిన తల్లి కాని, ఆఫీసు ఒత్తిడిలో నలిగిపోయి ఇంటికి రాగానే చీకటి గది కోరుకునే ఆ తండ్రి కాని, వారి మౌనం వెనుక ఉన్న భారాన్ని, ఆ సెపియా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక డాక్టర్గా వాళ్లకు ఆ సాంత్వనను ఇవ్వాలి. ఈరోజు మన విశ్లేషణ ద్వారా సెపియా అంటే ఎవరు అనేది మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం. అయితే తదుపరి భాగంలో, అంటే మన రాబోయే ఎపిసోడ్ 90లో ఈ మానసిక పరిస్థితి భౌతికంగా ఎలా వ్యక్తమవుతుంది, సెపియా యొక్క భౌతిక లక్షణాలు, అంటే ఫిజికల్ జనరల్స్ ఏంటి, వాళ్ల మొడాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్లకు ఏవి ఇష్టం, ఏవి కష్టం, ఇలాంటి ఎన్నో క్లినికల్ విషయాలను లోతుగా చర్చిద్దాం. తప్పకుండా ఆ విషయాలన్నీ నెక్స్ట్ భాగంలో కవర్ చేద్దాం. అయితే ముగించే ముందు మీకొక చిన్న ఆలోచన వదిలి వెళ్తున్నాను. మనం జీవిస్తున్న ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితాన్ని ఒక్కసారి గమనించండి. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు ఉండే ఉద్యోగాలు, సోషల్ మీడియా తెచ్చే ఒత్తిళ్లు, అందర్నీ మెప్పించాలనే ఆరాటం, ఇవన్నీ చూస్తుంటే బహుశా మన ఆధునిక జీవనశైలే చాలామంది ఆరోగ్యవంతులను కేవలం బ్రతికి బట్టకట్టడం కోసం ఒక సెపియా స్టేట్లోకి నెట్టేస్తోందా?
మీ చుట్టూ ఉన్న ఆ నిర్లిప్త వ్యక్తులను చూసినప్పుడు వారి ప్రవర్తన వెనుకున్న ఈ అడాప్టేషన్ గురించి ఒక్కసారి ఆలోచించండి. బహుశా వారిని చూసే మీ దృక్పథం పూర్తిగా మారిపోవచ్చు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.